వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మనం డిఎస్సి 2023కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశం, ఇంకోటి హెచ్జిటిలో సైన్స్ సంబంధించినటువంటి అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండబోతుంది, ఆ సిలబస్ ఎలా ఉంటుంది, అలానే మనం సంబంధిత టాపిక్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ముందుగా చూద్దాం ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. సో మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అనేది ఎట్లా మనకి ఎగ్జామ్ స్కీమేటా ఉంటుంది అన్నది చూస్తే, దీంట్లో ప్రధానంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే విభాగం ఉంది. దీంట్లో 20 ప్రశ్నలు ఇస్తారు, దానికి 10 మార్కులు ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు కూడా హాఫ్ మార్క్ మనకు కేటాయించడం జరిగింది. ఇది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం. రెండవ పార్ట్లో మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో సిలబస్ మనకి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది. సో దాంట్లో ప్రధానంగా 20 ప్రశ్నలు ఇస్తారు, దానికి కూడా 10 మార్కులు మనకు ఉంటుంది. సో మరొక అంశం కంటెంట్. మరి ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఏదైతే కంటెంట్ అంటున్నాం, అది ఎంతవరకు చదవాల్సి ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటుందని చూస్తే ప్రధానంగా అయితే 88 ప్రశ్నలు ఉంటాయి, దానికి 44 మార్కులు మనకు కేటాయించడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా సిలబస్ ఎలాంటి సిలబస్ని మనం చూడాలి. ముఖ్యంగా డిఎస్సిలో సక్సెస్ అవ్వాలంటే ముందు మనం ఏ సిలబస్ను చూజ్ చేసుకున్నాము, ఆ సిలబస్ను ఇచ్చినటువంటి దాని ప్రకారం కంప్లీట్ చేసామా లేదా అన్న దాని మీద బట్టే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అందులో ప్రధానంగా తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాస్ 6th to 10th అన్నాడు. వాస్తవానికి లాస్ట్ 2018 డిఎస్సిలో మనం సిలబస్ను చూసినప్పటికీ ఇప్పుడున్నటువంటి సిలబస్కి కొంత తేడా ఉందని మనం గమనించవచ్చు. 2018 సిలబస్లో చాలా వరకు టాపిక్స్ కొంతవరకు ఓల్డ్ సిలబస్తో మిక్స్ అయి ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ను మనం పరిశీలించినట్లయితే కంప్లీట్గా ఇప్పుడు స్టేట్లో రన్ అవుతున్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా మారినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే అంశాలని మనకు యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్లో తీసుకోవడం జరిగింది. అందుకనే ఇక్కడ స్టేట్ సిలబస్లో ప్రధానంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఎలాంటి సిలబస్ ఉంది, ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్ని ఇవ్వడం జరిగింది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటివి అనేవి నిశ్చితంగా పరిశీలించాలి ముందుగా. సో ముందుగా దానికి సంబంధించినటువంటి బుక్స్ని మనం తీసుకొని ఆ సిలబస్ అంతా ఇచ్చినటువంటి బుక్స్లో ఉందా లేదా అనేది మనం ముందుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళు ఖచ్చితంగా సో ఈ స్టాండర్డ్నెస్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. అంటే క్వశ్చన్ ఆస్కింగ్ లెవెల్ అన్నట్టు. ఏదైనా ఒక అంశం అనేది 6th క్లాస్లో ఉంది, తర్వాతకి 7th క్లాస్లో ఉంది, తర్వాతకి 10th క్లాస్లో ఉంది, మరి తర్వాతకి అదే అంశం ఇంటర్మీడియట్లో కూడా ఉంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది ఇంటర్మీడియట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు 10th క్లాస్ దాకా ఉండి ఇంటర్లో కనుక ఉంటే దాని లింక్ ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లైట్ టాపిక్లో తీసుకున్నట్లయితే కటకము అనేటువంటి అంశం ఉంటుంది. మరి ఆ కటకము అనే అంశము ఇంటర్మీడియట్ లెవెల్ దాకా చదవాల్సిన అవసరం, మొత్తం ఇంటర్మీడియట్లో కాంతి సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే కాన్సెప్ట్ 10th క్లాస్లో ఉండి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశం అనేది ఇంటర్మీడియట్లో కనుక ఉంటే దాన్ని కూడా మనం ఒకసారి ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నలు కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిఫికల్టీ లెవెల్ అంటాం దీన్ని. అఫ్కోర్స్ సిలబస్ మొత్తం 10th క్లాస్ వరకే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన అంశాలు ఇంటర్మీడియట్లో ఏమైనా ఉంటే అక్కడి నుంచి కూడా ప్రశ్నలు అనేవి ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంటర్మీడియట్లో ప్రశ్నలన్నీ అడుగుతారా అని కాదు, ఇక్కడ ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకుని ప్రశ్న పరిజ్ఞానం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి 6th క్లాస్లోనే కట్ అయిపోతాయి, మరికొన్ని 7th క్లాస్లోనే కట్ అయిపోతాయి, మరికొన్ని 10th క్లాస్లోనే కట్ అయిపోతాయి. అవి ఎక్కడ కట్ అయినాయి అంటే దాన్ని మనం ఇంటర్మీడియట్లో చదవాల్సిన అవసరం అనేది ఉండదు. అంటే ఏదైనా ఒక అంశం అనేది దాని కంటిన్యూయేషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మనం సిలబస్ తీసుకోవాల్సిన అవసరం. అవి కొన్ని అంశాలు మాత్రమే ఉంటాయి, అంత సిలబస్ మొత్తం ఇంటర్మీడియట్ బుక్స్ ముందులేసుకొని చదవాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే, ఆ సంబంధిత కాన్సెప్ట్ ఇంటర్మీడియట్లో ఉందా, సో ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ను మనం చూసే ప్రయత్నం చేయాలి. అది ప్రధానంగా మనం ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అంశంగా మనం
చూడొచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశంగా మనం చూడొచ్చు. ఆ వచ్చినటువంటి సిలబస్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ డిఎస్సి అన్నప్పుడు ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, దీనికి బౌండరీస్ ఉంటాయి సిలబస్కి. వేరే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి చదివినప్పుడు వాటికి బౌండరీస్ ఉండవు, కానీ డిఎస్సి చదివేటప్పుడు ఖచ్చితంగా బౌండరీస్ అనేవి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బౌండరీస్ని బేస్ చేసుకొనే ఉండేటి వస్తుంది. ఆ టెక్స్ట్ వితిన్ ద టెక్స్ట్ ఏదైతే ఆ టెక్స్ట్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉండాల్సిన అవకాశం ఉంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఆ ప్రశ్న విధానం అనేది ఉంటుంది. ప్రశ్నలు చాలా విధాలుగా అడిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. వచ్చినటువంటి కాన్సెప్ట్ మీద ప్రశ్నలను ఎలా అయినా తయారు చేయొచ్చు. అలా వచ్చిన ప్రశ్న విధానంలో మార్పులు ఉంటాయి, కానీ కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది. కాబట్టి సిలబస్ విషయంలో స్కూల్ అసిస్టెంట్ చదివేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ మీద నీకు ఒక అవగాహన ఉండాలి, ప్రతి కాన్సెప్ట్ మీద నీకు ఒక పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పూర్తి స్థాయి ప్రశ్నలకు సమాధానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో టీచింగ్ మెథడాలజీ ఇంకొక అంశం ఇచ్చాడు దీంట్లో, టీచింగ్ మెథడాలజీ. ఇది కన్సర్న్ బీఈడికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఆ సబ్జెక్ట్ సంబంధిత మెథడాలజీలో ఎగ్జామ్ రాస్తున్నారో దాన్ని ప్రధానంగా చేసుకొని చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో 32 బిట్ల సార్ 16 మార్కులు ఉంటుంది. ఇది ఓవరాల్గా 160 ప్రశ్నలకు 80 మార్కులు మనకి స్కూల్ అసిస్టెంట్లో ఉంటుంది. మిగతా 20 మార్కుల వెయిటేజీకి టెట్ ఎగ్జామినేషన్ నుంచి మనకు తీసుకునే అవకాశం. సో ఇది జనరల్గా ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ విధానం ఎలా ఉంది, మనకి ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ టీఆర్టీలో ఎట్లా ఉందన్న అంశాన్ని మనం చూడొచ్చు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మరి ఎస్జిటి ఎట్లా ఉంటుంది, సైన్స్ ఎస్జిటిలో మరో కీలకమైన అంశం మరి ఏదైతే ఉన్నదో అక్కడ కూడా కంటెంట్ అనేది మనం చూడాలి. ఎస్జిటి ప్రశ్నలు ఎట్లా ఉంటున్నాయి, ఎస్జిటి విధానం ఎలా ఉంది అని మనం ఒకసారి చూస్తే జనరల్ సైన్స్ మరియు రైట్ ఇది మనకి జనరల్గా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటికి ఉన్నటువంటి విధానం. ఇందులో కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ ఉంటుంది. దీంట్లో 20 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్క్స్ ఉంటుంది. అట్ ద సేమ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇది 20 ప్రశ్నలు ఉంటాయి, మళ్ళీ 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ఇది యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మనకు ఉంటుంది 18, సో 9 మార్క్స్ ఉంటుంది. కంటెంట్ వచ్చినప్పుడు మ్యాథ్స్ కూడా సేమ్ 18 ప్రశ్నలు ఉంటాయి, 9 మార్క్స్ ఉంటుంది. సైన్స్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఇక్కడ సైన్స్ అనేటువంటి అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తే, సో మరి సైన్స్ ఎలా ఉంది. సో సైన్స్లో ప్రధానంగా తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ 1 to 8th క్లాస్ డిఫికల్టీ లెవెల్ టు ద 10th క్లాస్. అంటే ఇక్కడ ఖచ్చితంగా సో 1 to 8th క్లాస్ వరకు చూడాలి. సో ప్రధానంగా 10th లెవెల్, ఒక విధంగా చెప్పాలంటే 10th క్లాస్ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ 10th క్లాస్ వరకు దాని ఎలాంగేషన్ ఉందా, దానికి లింక్ ఉందా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇక్కడ లింకేజెస్ క్లియర్గా ఇచ్చాడు. అన్ని టాపిక్స్ 8th క్లాస్ వరకు ఉన్న అన్ని టాపిక్స్ 10th క్లాస్కి లింక్ ఉండదు. ఏవైతే టాపిక్స్కు లింక్ ఉంది ఆ టాపిక్స్ మాత్రమే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది 10th క్లాస్ స్టాండర్డ్లో. మరి ప్రశ్నల విధానం కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్గానే మనకు అంటే కొంచెం స్టాండర్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. 10th గ్రేడ్ స్టాండర్డ్గా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ సైన్స్ పరంగా చూసినప్పుడు సైన్స్ ఇంక్లూడ్స్ సైన్స్ కంటెంట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 1 to 5th వరకు ఈవీఎస్ మనం కంపల్సరీ చూడాల్సిన అవసరం ఉంది. జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6th to 7th వరకు చూడాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ వచ్చి 8th క్లాస్కి ఉండేటువంటి అవకాశం. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ అవుతున్న వాళ్ళు సో 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలు వాటిని ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్గా డివిజన్ చేసుకోవాలి, జనరల్ సైన్స్గా డివిజన్ చేసుకోవాలి, బయాలజికల్ సైన్స్గా డివిజన్ చేసుకోవాలి, అందులో మెయిన్ మళ్ళీ ఫిజికల్ సైన్స్గా డివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా డివిజన్ చేసుకొని ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి అంశాలను ఒకే దగ్గర రాసుకున్నప్పుడు మనకి ఈజీగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకు సిలబస్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా ఇచ్చిండు. బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ని మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ సిలబస్ అంశం ఏ బుక్లో ఉంది, ఎక్కడి నుంచి తీసుకోవడం అని ఒక అంశం చూస్తున్నాము అని అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 1st క్లాస్, ఆ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంత లింక్ ఉంది అనేది దాన్ని చూసి దాని ఆధారంగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకు పూర్తి స్థాయిలో ప్రశ్నలకు సమాధానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక కీలకమైనటువంటి టాపిక్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా న్యాచురల్ ఫినామినా. ఈ న్యాచురల్ ఫినామినా అనేటువంటి టాపిక్ని మనం చూద్దాం.
సహజమైన దృగ్విషయాలు, నేచురల్ ఫినామినాస్ అంటే సహజంగా ఉండేటువంటి దృగ్విషయాలుగా మనం చెప్తున్నాం. అందులో ప్రధానంగా మనకి ఇక్కడ ఒక టాపిక్ని మనం చూద్దాం. లైట్, కాంతి అనేటువంటి టాపిక్ని మనం ఒకసారి సిలబస్ విశ్లేషణ చేద్దాం. ఒక టాపిక్ వైజ్గా చూస్తే కాంతి అనేటువంటి టాపిక్ని మనం తీసుకుందాం. అఫ్కోర్స్ కాంతి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి సిలబస్ ఇది హెచ్జిటికి ఇవ్వడం జరిగింది. ఈ కింద ఉన్న సిలబస్ అనేది ఇది స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్కి మరియు హెచ్జిటి సిలబస్కి ఎలాంటి వేరియేషన్ ఉంది అన్న విషయాన్ని మనం ఒక టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ ద సోర్స్ ఆఫ్ ది లైట్ అన్నాడు, ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ ది లైట్ గానే మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ షాడోస్ అన్నాడు, షాడోస్ కూడా మనం తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ లాస్ ఎలా ఉన్నాయి చూడడం, ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ లాస్ ఎలా ఉన్నాయని చెప్పి. సో మొత్తం ఓవరాల్గా చూస్తే మనకి ఎక్కడ అర్థమవుతుందంటే ఇక్కడ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్స్ అని లాటరల్ ఇన్వర్షన్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ చూస్తే ఇదే సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ సిలబస్ ఇక్కడ మనకు కంటిన్యూ అయింది. ఎక్కడ దాకా ఉంటుందంటే ప్లేన్ మిర్రర్ వరకు మనకి క్లియర్గా ఉంటుంది. చూస్తే ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్ అండ్ ప్లేన్ మిర్రర్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ మిర్రర్ అండ్ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ప్లేన్ మిర్రర్ and its characteristics, uses of the plane mirrors and reflection of light a curved surface, spherical mirrors and finding the normal to the concave surface and pole, principal axis, center of radiation, curvature, ray diagrams and concave and convex mirrors, sign conventions and magnifications and also the characteristics of the image formed by spherical mirrors. ఇంతవరకు మనం కంపల్సరీ హెచ్జిటి వాళ్ళు చదవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. సార్ అంత ఉందా అంటే అఫ్కోర్స్ ఇక్కడ స్పెరికల్ మిర్రర్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని లింక్ 10th క్లాస్లో స్పెరికల్ మిర్రర్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ స్పెరికల్ మిర్రర్స్ అన్నీ కూడా చదవాలి. అంటే ఈ మిగిలిన ఎడిషనల్ మొత్తం రిఫ్రాక్షన్ కానించి మొదలు పెడితే ఈ మిగిలిన టాపిక్ అంతా కూడా ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్గా మనం సో అలాంగ్ విత్ స్కూల్ అసిస్టెంట్కు రెండు ఉన్నట్టే, కానీ ఇక్కడ హెచ్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న సిలబస్ ఇద్దరికి ఉంటుంది. సో ఇది మాత్రం స్కూల్ అసిస్టెంట్కు సపరేట్గా ఉన్న సిలబస్గా మనం చూడాల్సిన అవసరం. అంటే ఇక్కడ డిఫికల్టీ లెవెల్ ఏదైతే లింకేజ్ అన్నాడు, ఎట్లా లింకేజ్ చూడడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. స్పెరికల్ మిర్రర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వస్తే స్పెరికల్ మిర్రర్స్ అనేటువంటిది 10th క్లాస్లో మెన్షన్ చేశాడు. వాస్తవానికి ఈ సిలబస్ ఇంతవరకు ఎంత అంటే ఇది 8th క్లాస్ వరకే. ఈ సిలబస్ మొత్తం కూడా జనరల్గా చూస్తే మనం 8th క్లాస్ వరకే ఉంటుంది. సో అంటే స్కూల్ హెచ్జిటి అన్నాడు కాబట్టి హెచ్జిటికి 8th క్లాస్ వరకే ఈ సిలబస్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్పెరికల్ మిర్రర్ అన్నాడు, కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు, కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, రియల్ వర్చువల్ ఇమేజెస్ అన్నాడు, రెగ్యులర్ అన్నాడు. అంటే వీటి లింక్ ఎక్కడ ఉంది ఇంకా అంటే ఈ స్పెరికల్ మిర్రర్స్ కంటిన్యూస్ లింక్ ఎక్కడ దాకా ఉంది అని అంటే ఇది 10th క్లాస్లో ఉంది. వాస్తవానికి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేసెస్ ఏవైతే వక్ర తలాలపైన కాంతి యొక్క పరావర్తనానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు 10th క్లాస్లోనే ఉంది. అంటే ఇట్లా లింక్ చేయాలి. మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు 10th క్లాస్కి 8th క్లాస్కు 10th క్లాస్కు ఎట్లా లింక్ చేయాలి అని అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి అంశం ఈ 10th క్లాస్ సిలబస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్పెరికల్ మిర్రర్కి సంబంధించినటువంటి అంశాలను 10th క్లాస్లో ఉన్న టాపిక్స్ కూడా చదవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా ప్రశ్నలు అడిగేది కూడా వాళ్ళు మ్యాక్సిమం లింక్ ఉన్న వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆ లింక్ ఉన్నటువంటి వాటి హయ్యర్ స్టాండర్డ్లో ప్రశ్న అడగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వేటికి లింక్ ఉంది, ఈ టాపిక్లో ఏ అంశాలు లింక్ ఉన్నాయి అనేది చూసుకొని ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 8th క్లాస్ వరకే చదవాలి అనే సిలబస్ ఏం లేదు కాదు. ఆ 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్న అంశాలు 10th క్లాస్లో లింక్ అయి ఉన్నాయా, ఆ లింక్ అయిన వాటిని నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఒకటి ఇది ఆ లింక్ అయినటువంటి అంశాలను ఎక్కడి వరకు మనకు ఉంది అన్నది చూసుకొని మనం ఖచ్చితంగా చూడవచ్చు. మీకు విషయం రిఫ్రాక్షన్ అనే అంశం కూడా ఉంటుంది. అది 9th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. మరి 9th క్లాస్లో రిఫ్రాక్షన్ ఉంది, 10th క్లాస్లో రిఫ్రాక్షన్ ఉంది. కానీ మీకు ఇచ్చిన సిలబస్లో హెచ్జిటికి రిఫ్రాక్షన్ అనేటువంటి అంశం లేదు. ఎక్కడ చూసినా కానీ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా కానీ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కానీ రిఫ్రాక్షన్ అనేటువంటి అంశం ఎక్కడా కూడా లేదు. కాబట్టి రిఫ్రాక్షన్ అనే అంశం నువ్వు ఇక్కడ సో 8th క్లాస్లో లేదు కాబట్టి
అఫ్కోర్స్ 10th క్లాస్లో ఉంది రిఫ్రాక్షన్, కానీ 8th క్లాస్లో రిఫ్రాక్షన్ అనేది లేదు. కాబట్టి ఎగ్జిటి వాళ్ళు రిఫ్రాక్షన్ అనేటువంటి అంశం చదవాల్సిన అవసరం లేదు. కానీ 9th క్లాస్లో రిఫ్రాక్షన్ ఉంది కాబట్టి 10th క్లాస్ వాళ్ళు కంటిన్యూషన్ రిఫ్రాక్షన్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఒకవేళ ఇదే రిఫ్రాక్షన్ అనేటువంటి అంశం ఇంటర్మీడియట్ సిలబస్లో మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రిఫ్రాక్షన్ను మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది జనరల్గా మనం ఖచ్చితంగా ఈ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి చదివే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సక్సెస్కు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని సో వేరే సిలబస్లు వేరు, దానికి లెంత్ ఉండదు, కానీ వీటికి సపరేట్ సిలబస్ను మనకు క్లియర్గా స్టేట్ సిలబస్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ ఉండాలి. టెక్స్ట్ని కంపల్సరీ ఫుల్ఫిల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కూడా మన క్లాసెస్ కూడా కంప్లీట్గా టెక్స్ట్ సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని, దాంట్లో ఉన్నటువంటి అంశాలను మనం చాలా జాగ్రత్తగా వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమాటిక్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ అనగానే ఎక్కువగా మనకు భయం, ఒక ప్రాబ్లమాటిక్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో అంతగా ఏమీ ఉండదు, మొత్తం కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. ఫిజిక్స్ అనేది ఒక కాన్సెప్ట్తో ఓరియంటేషన్తో ఉన్నటువంటి సబ్జెక్ట్గా మనం చూడవచ్చు. దాన్ని అదే పర్పస్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం సో ఈ యొక్క సిలబస్లో ఉన్నటువంటి ఈ న్యాచురల్ ఫినామినాలో ఏదైతే అంశం ఉంది, లైట్ అనేటువంటి అంశం మనకు ఉంది. ఈ లైట్ అనేటువంటి అంశాన్ని మనం స్టార్ట్ చేస్తే సో ఎట్లా ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కాంతి అనేటువంటి అంశాన్ని మనం ముందుగా ప్రయత్నం సో స్టార్ట్ చేద్దాం. ఓవరాల్గా ఇది ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి ఇద్దరికి కూడా మనకి సిలబస్లో ఉన్నటువంటి అంశం కాబట్టి దాని లెంత్ ఎంతవరకు ఉందన్న అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాంతి, మరి ఈ కాంతి అనేటువంటి అంశం ప్రతి డిఎస్సి ఎగ్జామ్లో కాంతిలో నుంచి కంపల్సరీ ప్రశ్న అనేది మనకి ఉంటుంది. ఆ ప్రశ్న లేకుండా మనకు పేపర్ చాలా ఎక్కువ మొత్తంలో బిట్లు మనకు వస్తాయి. ఇంకొకటి కన్ఫ్యూజన్కి గురి చేసే అవకాశం ఉంది. ప్రాబ్లమాటిక్ కూడా కాంతిలో నుంచి ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కాన్సెప్ట్స్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానం అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. ముందుగా కాంతి అనేటువంటి అంశం, ఇది అందరికీ తెలిసిన విషయం. కాంతి అనేది తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదేదో పెద్ద ఏదో అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాంతి అంటే ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక శక్తి, మనందరికీ తెలుసు. కాంతి అనేది ఒక శక్తిగా, మనం ఒక ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఒక వికిరణ శక్తిగా మనం చెప్తున్నాము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, సూర్యుడు మనకు ప్రధానమైనటువంటి ఆధారము. కాంతికి మనకు ప్రధానమైన ఆధారం ఎవరు అని అంటే సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ప్రధానమైన ఆధారాలుగానే మనం చెప్పుకోవచ్చు. మరి కాంతి లేకపోవడం వల్ల నష్టం ఏంటి? ఈ కాంతి అనేది లేకపోతే ఏంటి అంటే, కాంతి లేకపోతే మానవ కన్నుతో పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఎందుకంటే మానవునికి దృష్టి జ్ఞానాన్ని ప్రసాదించేది కాంతి. కాంతి యొక్క కీలకమైన అంశం ఏంటంటే దృష్టి జ్ఞానము. మానవుని యొక్క దృష్టి జ్ఞానానికి కారణమైనది ఎవరు అని అంటే కాంతి అని చెప్పాలి. అంటే కాంతి లేకపోతే దృష్టికి జ్ఞానం లేదు. అంటే మన కన్ను అనేది పనిచేయదు, వస్తువులను చూసే అవకాశం లేదు. సో కాబట్టి మానవుని దృష్టి జ్ఞానానికి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాంతి అంటాం. ఈ కాంతి అనేది దృష్టి జ్ఞానాన్ని ఎట్లా కలిగిస్తుంది, మనిషికి దృష్టి జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అని అంటే సింపుల్గా మానవ కన్ను ఉంటుంది. మానవ కంటిలో రెటీనా అనేటువంటి కీలకమైన ఫిల్మ్, ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఫిల్మ్ అనుకోవాలి మనం. కెమెరాలో ఫిల్మ్ ఎలా వర్కౌట్ అవుతుందో మన కంటిలో ఉన్నటువంటి రెటీనా కూడా మనకి అలానే వర్కౌట్ చేస్తుంది. ఇలా ఉంటుంది మన యొక్క కంటిలో రెటీనా. సో మరి మనిషికి దృష్టి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? మానవుడు ఒక వస్తువుని ఎప్పుడు చూడగలడు? మానవుడికి ఎప్పుడు దృష్టి జ్ఞానం కలుగుతుంటే వెరీ సింపుల్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు. ఏవైతే సూర్యుడు అనేవాడు మనకి కాంతికి ప్రధానమైనటువంటి ఆధారం అని చెప్పుకున్నా. ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఏదైనా ఒక వస్తువుపై పడినప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు అనేది ఒక పరావర్తక వస్తువు అయి ఉండవచ్చు. సో మ్యాక్సిమం పరావర్తక వస్తువుల మీదనే మనం కాంతి పరావర్తనం చెందుతూ ఉంటుంది. పరావర్తనము అనే పదం మనకు చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ. సో పరావర్తనం అని అంటే ఏంటి? ఏదైనా ఒక ఉపరితలము నుంచి కాంతి అనేది వెనుకకు మరలడం. ఏదైనా ఒక వస్తువు కాంతి ప్రయాణించే దిశలో ఉన్నప్పుడు దాని ఉపరితలం మీద అది పతనం చెంది
తిరిగి వెనుకకు మరలడం అంటే ఏదైనా ఒక దిశలో, ముఖ్యంగా అక్కడ ఏదో ఒక దిశలోకి అది వెనుకకు మరలేటువంటి అవకాశం ఉంది. ఈ మార్గంలో కాంతి ఎప్పుడూ కూడా సరళ రేఖా మార్గంలోనే ప్రయాణిస్తుంది. సో కాంతి ఎప్పుడూ కూడా సరళ రేఖా మార్గంలోనే, దాన్ని మనం కాంతి యొక్క రుజు ప్రవర్తన అనేటువంటి పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. అయితే మనిషికి దృష్టి జ్ఞానం ఎలా కలుగుతుంది అన్న అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఏదైనా ఒక వస్తువు యొక్క ఉపరితలం మీద పడ్డప్పుడు, మరి ఆ ఉపరితలంతో ఇలా వచ్చేటువంటి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాన్ని ఏమని పిలుస్తామంటే మనం పతన కిరణము, ఇట్స్ ఇన్సిడెంట్ రే అని మనం చెప్తాము. అయితే వస్తువు యొక్క ఉపరితలం మీద పడేటువంటి కాంతి కిరణాన్ని ఇన్సిడెంట్ రే అని చెప్తున్నాం. దీన్నే మనం పతన కిరణము అంటాం. ఆ పతన కిరణం ఏదైనా ఒక ఉపరితలం మీద పడినప్పుడు అదేమవుతుందంటే ఈ పదార్థం యొక్క స్వభావాన్ని పట్టి, ఖచ్చితంగా ఈ పదార్థము ఈ కాంతిని ఖచ్చితంగా అబ్జార్బ్ చేసుకోకూడదు, అంటే ఖచ్చితంగా కాంతిని వెనక్కి రిఫ్లెక్ట్ చేయాలి, అంటే ఆ పదార్థం లోపలికి ఇది పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా కాంతి ఆ ఉపరితలం నుంచి వెనుకకు మరలాలి. కాంతి ఒక వస్తువు ఉపరితలం నుంచి వెనుకకు మరలేచేటువంటి ఈ ఉపరితలాన్ని ఏమంటామంటే పరావర్తన తలము అంటాం. అంటే పరావర్తనం జరుగుతుంది. ఈ దీని మీద ఉండే బిందువుని ఏమంటామంటే పతన బిందువులు అంటాం. అంటే ఇలా పడ్డ కాంతి ఏమవుతుందంటే ఆ పతన బిందువు నుంచి అది పరావర్తనం చెందుతూ ఉంటుంది. అలా పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు, ఒకటే కాంతి కిరణం వస్తుందా సార్ అని అంటే ఖచ్చితంగా వస్తువు ఉపరితలం మీద ఆధారపడి ఒక కాంతి కిరణం వస్తుందా లేదా ఎక్కువ కాంతి కిరణాలు వస్తాయా? ఇలా ఒక కాంతి కిరణం అనేక కాంతి కిరణాలుగా విభజించబడవచ్చు. అలా అనేకమైన పతన కిరణాలు రావడాన్ని ఏమంటామంటే కాంతి యొక్క పరిక్షేపణము అంటాము. ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కాంతి పరిక్షేపణము. దీన్ని మనం కీలకమైనటువంటి ద స్కాటర్గా మనం చెప్పుకోవచ్చు, స్కాటరింగ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉపరితలం మీద పడ్డప్పుడు ఆ కాంతి కిరణాలు ఈ పరావర్తక తలం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి వస్తాయా, రెండు వస్తాయా, మూడు వస్తాయా, నాలుగు వస్తాయా బయటికి అంటే ఈ పరావర్తకం యొక్క ఉపరితలం. అందుకనే పరావర్తనం ఎప్పుడూ కూడా పరావర్తకం యొక్క ఉపరితలం మీదనే ఆధారపడి ఉంటుంది. అది రెగ్యులర్గా ఉంటుందా, ఇర్రెగ్యులర్గా ఉంటుందా, దాన్ని మనం క్రమ పరావర్తనం అని, విసరిత పరావర్తనం దాన్ని మనం ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్గా చెప్తూ ఉంటాం. అది డిపెండెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. ఆ సర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా ఒక విస్తరిత పరావర్తనమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కాంతి కిరణం అనేక కాంతి కిరణాలుగా విడిపోయింది కాబట్టి దీన్ని పరిక్షేపణంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇంటర్నల్గా ఏం జరిగింది ఇక్కడ అంటే కాంతి కిరణం వస్తువు ఉపరితలం మీద పరావర్తనం చెందింది. పరావర్తనం చెందింది. మరి ఈ పరావర్తనం చెందిన కాంతి కిరణం ఎంత సమయంలో మానవుని యొక్క రెటీనా మీద పడాలి అని అంటే 0.1 సెకండ్. 0.1 సెకండ్. ఈ కాలం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణం మానవుని యొక్క రెటీనా మీద పడ్డప్పుడు ఇక్కడ మనకు ప్రతిబింబం ఇమేజ్, ఈ వస్తువు యొక్క ఇమేజ్ అనేది మనకి ఇక్కడ పడుతూ ఉంటుంది. ఈ రెటీనా మీద పడేటువంటి అవకాశం ఉంది. అలా ఆ వ్యక్తికి ఆ వస్తువును చూశాను అనేటువంటి దృష్టి జ్ఞానం కలుగుతుంది. అందుకనే మానవ దృష్టి జ్ఞానం కలగడంలో కాంతి యొక్క ఏ ధర్మము ఇమిడి ఉంది, కాంతి యొక్క ఏ అంశం ఇమిడి ఉంది అని అంటే పరావర్తనము అనేటువంటి అంశము. కాంతి పరావర్తనం ద్వారానే మనకి ఈ దృష్టి జ్ఞానం అనేది కలిగి ఉంది. ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరావర్తనం చెందిన కాంతి 0.1 సెకండ్ కాలంలోనే ఈ యొక్క రెటీనా మీద మనకు. అయితే రెటీనా మనం కొన్ని వస్తువులను చూస్తుంటాం, ఆ వస్తువును చూసిన తర్వాత ఇంకో వస్తువును చూస్తాం. మరి అయినా కానీ మన మనసు లోపల మన కంటిలో ఇంతకుముందు ప్రీవియస్గా చూసినటువంటి వస్తువు కూడా కొద్దిసేపు ఉంటుంది. దాన్ని మనం పర్సెప్షన్ ఆఫ్ విజన్ అంటాం. అంటే ఈ కాంతి యొక్క ఆ యొక్క ప్రతిబింబం యొక్క కీలకమైనటువంటి పట్టుదల, దాన్ని మనం పర్సెప్షన్ ఆఫ్ విజన్. సో ఎంతసేపు ఆ కాంతి ఆ యొక్క ప్రతిబింబం మన యొక్క రెటీనా మీద ఉండగలదు అని అంటే 1/16 సెకండ్స్ కాలం ఈ పర్సెప్షన్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. ఒక వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క పర్సెప్షన్ ఆఫ్ విజన్ ఎంత కాలం అది ఉండగలుగుతుందంటే 1/16 సెకండ్ కాలం మన రెటీనా మీద ఉంటుంది. ఆ ప్రతిబింబం అనేది ఆ భావన అనేది అలానే ఉంటుంది. ఇది మనిషి యొక్క పర్సెప్షన్ ఆఫ్ విజన్ ఎంత అంటే 1/16 సెకండ్స్ కాలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్న అంశం ఏంది అని అంటే ఇక్కడ
మానవుని దృష్టి జ్ఞానం కలగడంలో కాంతి యొక్క ప్రధానమైన ధర్మం ఏంటిది అని అంటే పరావర్తనం అనే ధర్మం. పరావర్తనం లేకపోతే పరిక్షేపణం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ కాంతి పరిక్షేపణం కూడా అంతర్గతంగా ఉంది, కానీ పరావర్తనం లేనిది పరిక్షేపణం ఉండదు. పరావర్తనం జరిగినప్పుడే పరిక్షేపణం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పరావర్తనం అనేటువంటి ధర్మం వలన మానవుని కన్ను అనేది మనకి దృష్టి జ్ఞానాన్ని పొందగలుగుతుంది. మానవుని యొక్క పర్సెప్షన్ ఆఫ్ విజన్ అనేది ఎంత ఉంటుందంటే 1/16 సెకండ్ కాలంలో ఈ ఫిల్మ్ మీద ఈ ప్రతిబింబం యొక్క ఉండే కాలం సో అంత కాలం ఉండగలదు అంటే 1/16 సెకండ్స్ కాలంగా ఉంటుంది. మరి పరావర్తనం చెందిన కాంతి ఎంత సమయంలో రెటీనా మీద పడాలి అని అంటే 0.1 సెకండ్ కాలంలోనే పడాలి. అఫ్కోర్స్ రాత్రిపూట అంటే ఎప్పుడు డైరెక్ట్ సన్లైట్ ఉండాల్సిన అవసరం లేదు. పరావర్తనం చెందిన కాంతి మళ్ళీ పరావర్తనం కూడా చెందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం పూట మనం చూస్తే సూర్యుడు లోపలికి వెళ్ళిపోయినా కానీ కొన్ని కాంతి కిరణాలు బయటకు వస్తాయి. ఆ కాంతి కిరణాలు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా మనం వస్తువుల్ని చూడవచ్చు. సో అట్లా మనకు మానవునికి దృష్టి జ్ఞానాన్ని కలిగించడానికి అత్యంత కీలకమైనటువంటి అంశమే ఈ కాంతి అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక వికిరణ శక్తిగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో కాంతికి పరావర్తనం అనేటువంటి ధర్మం ఆధారంగా మనం దీన్ని చెప్పవచ్చు. సో మరో కీలకమైన అంశం ఏంటంటే కాంతి ఎప్పుడూ కూడా రుజుమార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతి ఎప్పుడూ కూడా రుజుమార్గంలోనే ఒక సరళరేఖా మార్గాన్ని ఎంచుకుంటుందన్న విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. దీనికంటే ముందుగా మనం మరొక అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. కాంతి రుజు ప్రవర్తన అంటున్నాం. కాంతి ఎప్పుడూ కూడా సరళ రేఖా మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతి రుజు ప్రవర్తన, కాంతి రుజు ప్రవర్తన సరళ రేఖా మార్గం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కాంతికి ఉన్న ఈ రుజు ప్రవర్తన అనే ధర్మం, ఈ రుజు ప్రవర్తన ధర్మం వల్ల మనం ఎలాంటి అంశాలను మనం చూడడానికి అవకాశం ఉంటుంది అని అంటే రుజు ప్రవర్తనలో ఉన్నటువంటి కాంతి, సో కాంతి వలన మనం ఖచ్చితంగా ఆ వస్తువు మీద పడ్డప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన నీడని ఏర్పరుస్తూ ఉంటుంది. మరి ఏ వస్తువు మీద పడ్డప్పుడు అంటే ఖచ్చితంగా కాంతి ఆధారంగా ఆ పదార్థం యొక్క స్వభావాన్ని మనం వివరించాల్సిన అవసరం ఉంది. అంటే ముందుగా అయితే దీనికంటే ముందు కాంతి స్వభావం ఆధారంగా, కాంతి ప్రసార స్వభావం ఆధారంగా, కాంతి ప్రసార స్వభావం ఆధారంగా పదార్థాలు రకాలు, అసలు పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, పదార్థాలు రకాలు. వాస్తవానికి కాంతి ప్రసారం స్వభావం అంటే కొన్ని పదార్థాల ద్వారా కాంతి ప్రయాణిస్తుంది, కొన్ని పదార్థాల ద్వారా కాంతి ప్రయాణించదు, కొన్ని పదార్థాల ద్వారా కాంతి పాక్షికంగా ప్రయాణిస్తుంది. అంటే పదార్థం ద్వారా కాంతి ప్రయాణ ధర్మం, పదార్థం ద్వారా కాంతి ప్రయాణించేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. సో ఆ పదార్థాల ఆధారంగానే అది నీడలను ఏర్పరుస్తుందా లేకపోతే అది ప్రతిబింబాలను ఏర్పరుస్తుందా అన్న అంశాన్ని మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిబింబము నీడ రెండు చాలా తేడాగా ఉంటాయి. సో మరి ప్రతిబింబం ఏ వస్తువు ఏర్పరుస్తుంది, నీడలను ఏ వస్తువు ఏర్పరుస్తుంది అన్న అంశాన్ని మనం ముందుగా డిస్కస్ చేయాలంటే అసలు ముందుగా కాంతి ప్రసారం ఆధారంగా సో ఆ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రధానంగా మనకు కాంతి ప్రసార స్వభావం ఆధారంగా పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి పారదర్శక పదార్థం. పారదర్శక పదార్థం, సో పారదర్శక పదార్థం ట్రాన్స్పరెంట్ మెటీరియల్, దీన్ని మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటాం. మరి ట్రాన్స్పరెంట్ అంటే తన ద్వారా కాంతిని ప్రయాణింపచేసే పదార్థం, తన ద్వారా కాంతి ప్రయాణిస్తుంది, తన ద్వారా కాంతిని స్వేచ్ఛగా ప్రయాణిస్తుంది అండ్ ఫ్రీ. సో దాన్ని మనం పారదర్శక పదార్థం అంటే ఏ పదార్థాలు అయితే కాంతిని తన ద్వారా పోనిస్తాయో, కాంతి ప్రసారం జరపనిస్తాయో అలాంటి పదార్థాలను మనం పారదర్శక పదార్థాలు అంటాం. వాటిని మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటున్నాం. అంటే ద ప్రపగేషన్ ఆఫ్ ది లైట్ ఫ్రమ్ ద మెటీరియల్, ఇక్కడ ఖచ్చితంగా ఆ లైట్ ప్రపగేషన్ ఎలా ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పదార్థాలను మనం విభజించుకుంటున్నాం. కాబట్టి ఈ పారదర్శక పదార్థం దీన్ని మనం
ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటున్నాం. అంటే ముఖ్యంగా మనం తీసుకుందాం గాలి. గాలి ద్వారా కాంతి అనేది ప్రయాణిస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా గాలి ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. పదార్థం మన భూమి ద్వారా చేరగలుగుతుంది. కాంతి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి సో పదార్థం ఉండడం ద్వారా అఫ్కోర్స్ కొంత దూరంలో పదార్థం ఉండదు, మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు పదార్థం ఉంటుంది. సో దాన్ని మనం యానకాలు అంటాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్. ముందుగా అయితే కాంతి ప్రసారం ఆధారంగా చూస్తున్న ప్రయత్నం చేస్తే గాలి ద్వారా కాంతి అనేది ప్రయాణిస్తుంది అంటే కాబట్టి ఖచ్చితంగా అది ఒక పారదర్శక పదార్థంగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్తే గాజు ద్వారా కూడా కాంతి అనేది ప్రయాణిస్తుంది. కాంతి ప్రసారం గాజు ద్వారా జరుగుతుంది. సో మరొకటి నీళ్ళ ద్వారా కూడా కాంతి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా పారదర్శక పదార్థమే. కెనడా బాల్సమ్ నూనె. ఈ కెనడా బాల్సమ్ నూనె అనేటువంటి పదార్థం ఆయిల్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆయిల్ అనేది మామూలుగా ఆయిల్ అంటే జిగటగా ఉంటుంది, మనం చూడవచ్చు కొంత ఆయిలీ సర్ఫేస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ కెనడా బాల్సమ్ మాత్రం చూడనికి అచ్చం నీళ్ళ లెక్కనే ఉంటుంది. కాబట్టి ఇవి కొంత గాలి, గాజు, నీరు, కెనడా బాల్సమ్ నూనె ఇట్లాంటి వాటి ద్వారా కాంతి ప్రసరణ అనేది జరుగుతుంది. అందుకనే వీటిని ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అంటున్నాం. మళ్ళొకసారి కాంతిని తన ద్వారా పోనిచ్చేటువంటి పదార్థాలనే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటున్నాము. సో మరొక అంశం ఉంది ఇక్కడ, దాని పేరే అపారదర్శక పదార్థము. అపారదర్శక పదార్థము అపేక్ మెటీరియల్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా మనం చెప్పుకోవచ్చు. అపారదర్శక పదార్థం అంటే ఏ పదార్థాలు అయితే తన ద్వారా కాంతిని ప్రయాణింప చేయనీయవు, అంటే తన ద్వారా కాంతి ప్రసరణ అనేది జరగదు, ఆ కాంతి ప్రసరణ జరగనటువంటి పదార్థాలను ఏమంటున్నామంటే అపారదర్శక పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని మనం ఒపేక్ మెటీరియల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళ ద్వారా కాంతి ప్రసరణ జరగదు. చెక్క ద్వారా కాంతి ప్రసరణ జరగదు. మానవ శరీరం గుండా కాంతి ప్రసరణ జరగదు. సో ప్లాస్టిక్ ద్వారా కూడా కాంతి ప్రసరణ జరగదు. ఇలా తీసుకుంటూ పోతే చాలా మెటీరియల్స్ని మనం చూసే అవకాశం ఉంటుంది. లోహాలు, కొన్ని మెటల్స్ కూడా కాంతిని సో ఖచ్చితంగా లోహాల ద్వారా కూడా కాంతి ప్రసరణ జరగదు. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, అపారదర్శకాలు కాంతిని తన ద్వారా పోనీయవు కాబట్టి ఏం చేస్తాయి, కాంతిని వెనకకు నెట్టివేస్తాయి. దీన్ని మనం పరావర్తనము అంటున్నాం. అంటే పరావర్తనం జరగాలి అంటే ఆ పదార్థము తన ద్వారా కాంతిని పోనివ్వకూడదు. అంటే అపారదర్శక పదార్థాలు మాత్రమే మనం కాంతి పరావర్తన ధర్మాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. అంటే పరావర్తనం జరగాలి అంటే పదార్థాలు ఖచ్చితంగా కొత్త అపారదర్శక పదార్థాలు అయి ఉంటాయి. రాళ్ళు, చెక్కలు, మనిషి, ప్లాస్టిక్, లోహాలు ఇవన్నీ కూడా మరి కాంతిని తన ద్వారా పోనీయట్లేవు. మరి అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది, కాంతి ఏమో రుజుమార్గంలో పోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎదురుగానేమో అపారదర్శక పదార్థం ఉంది, అది దాన్ని పోనీయక ఏం చేస్తుంది, దీన్ని వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏం ఏర్పడుతుంది అంటే దాని యొక్క ఆకృతి ఎంతవరకు ఉందో ఆ ఆకృతి వరకు నల్లడి ఛాయలు ఏర్పడతాయి. వీటినే మనం నీడలు, ఛాయలు అని అంటున్నాం. ఈ నీడ ఛాయ ఎప్పుడూ కూడా నల్లగా ఉంటుంది, ఆ వస్తువు యొక్క ఆకృతిని చూపిస్తుంది. అంతేగాని వస్తువు ఏం రంగులో ఉంది, వస్తువులో ఏముంది అన్న విషయాన్ని మనం వస్తువు యొక్క రంగుని మాత్రం చూపించదు. అంటే నువ్వు ఏ వస్తువు యొక్క నీడ తీసుకున్నా నల్లగానే ఉంటుంది, ఆ వస్తువు యొక్క ఆకృతిని నలుపు రంగులో చూపిస్తుంది. దాన్నే మనం నీడ అంటున్నాము. అంటే అపారదర్శక పదార్థాలు నీడలను, వీటిని మనం ఛాయలుగా, షాడోస్గా మనం చెప్తున్నాం. ఈ షాడోస్ని ఏర్పరుస్తూ ఉంటాయి. వీటిని మనం అపారదర్శక పదార్థాలుగా మనం చెప్పవచ్చు. మరొక అంశం ఏంటి అని అంటే సో పాక్షిక పారదర్శక పదార్థాలు. మరి దీన్ని మనం ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్గా మనం చెప్పుకోవచ్చు. వీటిని మనం పాక్షిక పారదర్శకాలు, ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అన్న పేర్లో ఉంది. పాక్షిక పారదర్శక అంటే కొంత మేరకు తన ద్వారా కాంతిని పంపిస్తాయి, పూర్తిగా పంపించదు కానీ కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది, కొంచెం మాత్రం తన ద్వారా అలౌ చేస్తుంది. అంటే కొద్ది మొత్తంలో కాంతిని తన ద్వారా సో నెమ్మదిగా, ఒక విధంగా చెప్పాలంటే పాక్షిక పారదర్శకాల ద్వారా పోయే కాంతి చాలా నెమ్మదిగా వెళ్తుంది. సో అలాంటి వాటిని మనం పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనం
చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే గరుకు గాజు. ఈ గరుకు గాజు ద్వారా కాంతి అనేది నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటుంది. నూనె కాగితం, ఆయిలీ పేపర్స్, నూనె కాగితం అంటే ట్రేజర్ పేపర్స్ అన్నట్టు. ట్రేజర్, ఈ ట్రేజర్ పేపర్ కూడా, ఈ పేపర్లు అనేవి మామూలుగా ఇలా ఉంటుంది. పారాఫిన్, పారాఫిన్ ద్వారా కూడా కాంతి అనేది నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇవి పాక్షిక పారదర్శక పదార్థాలు. తమ ద్వారా కాంతిని కొంత మేరకు మాత్రమే ప్రయాణించేటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి 3 రకాల పదార్థాలు. కాంతి ప్రసరణ స్వభావం ఆధారంగా మరి పదార్థాలు 3 రకాలుగా ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఒకటి పారదర్శక పదార్థం అంటున్నాం. తన ద్వారా కాంతిని స్వేచ్ఛగా పొందే వాటిని పారదర్శక పదార్థాలు అంటున్నాం. గాలి, గాజు, నీరు, కెనడా బాల్సం, నూనెగా మనం చెప్పుకోవచ్చు. అపారదర్శక పదార్థం కాంతిని తన ద్వారా పోనీయనటువంటివి, ఏమాత్రం కూడా కాంతిని పోనిచ్చే అవకాశం లేదు. అలాంటి వాటిని అపారదర్శక పదార్థాలు అంటాం. రాయి, చెక్క, మనిషి, ప్లాస్టిక్లు ఇలాంటి పదార్థాలుగా మనం తీసుకోవచ్చు. పాక్షిక పారదర్శక పదార్థాలు కొంతమేరకు కాంతిని పోనిచ్చే వాటిని పాక్షిక పారదర్శకాలు అంటాం. గరుకు గాజు, నూనె కాగితం, ట్రేజర్ పేపర్, పారాఫినాల్, ఇలాంటివన్నీ కూడా పాక్షిక పారదర్శక స్వభావాన్ని మనకి కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ కాంతి యొక్క రుజువు ప్రవర్తనను వేటిల్లో మనం బాగా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది అని అంటే, అపారదర్శక పదార్థాల ద్వారా ఈ రుజువు ప్రవర్తన అంశాన్ని మనం చూడడానికి అవకాశం ఉంది. ఎలానో చూడం. కాంతి ఎప్పుడూ కూడా దీని ప్రసారం అనేది రుజువు మార్గంలో అంటే సరళ రేఖ మార్గంలోనే ప్రయాణిస్తున్నాయి అనేది మనం చూసాం. మరి ఈ సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, కాంతి అనేది సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ సరళ రేఖ మార్గంలో ఏదైనా ఒక అపారదర్శక పదార్థం ఎదురైనట్లయితే, కాంతి ప్రసార మార్గం సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణం కావచ్చు, ఏదైనా కాంతి జనకం నుంచి వచ్చే కాంతి కిరణం కావచ్చు, ఇలా ప్రయాణిస్తున్నప్పుడు మరి ఈ సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కాంతి కిరణాలు అనేవి ఏం చేస్తున్నాయంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి షాడో, వాటి యొక్క నీడలను ఏర్పరుస్తున్నాయి. అంటే ఇలా మనకి దీని నుంచి రిఫ్లెక్ట్ అయిపోయి మనకు నీడలను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంతి అనేది ఎప్పుడు కూడా సరళరేఖ మార్గంలో రుజు ప్రవర్తనలో ఉంది. ఏవైనా అపారదర్శక పదార్థాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. మరి రిఫ్లెక్ట్ అయిపోయి ఏమి ఏర్పడతాయి అని అంటే వాటి యొక్క నీడ లేదా ఛాయ, నీడలు లేదా ఛాయలను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక నేచురల్ ఫినామినాస్లో ప్రధానంగా మనం చూసేటువంటి ఎఫెక్ట్స్గా మనం చూసుకోవచ్చు. కాంతి యొక్క రుజు ప్రవర్తన ద్వారా మనం ప్రకృతిలో చూస్తున్నటువంటి కీలకమైనటువంటి ఖగోళ దృగ్విషయాలు ఏంటివి అని అంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఈ సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్గా మనం చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఏర్పడడంలో అంతర్గతంగా ఉన్నటువంటి కాంతి యొక్క కీలకమైన ధర్మమే కాంతి యొక్క రుజు ప్రవర్తన. కాంతికి ఈ రుజు ప్రవర్తన లేకపోయి ఉంటే మనం ఖచ్చితంగా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలను చూడలేము. ఈ యొక్క ఫలితం వలనే మనకు సూర్య చంద్ర గ్రహణాలు అనేవి ఈనాడు మనకు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని మనం చూడవచ్చు. ఒకసారి మనం సోలార్ ఎక్లిప్స్ మనం చూసే ప్రయత్నం చేస్తే సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అని అంటే మనందరికి తెలిసిన విషయమే. సూర్యుని యొక్క కాంతి కిరణాలు భూమికి, సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు, ఎందుకు సార్ అంటే చంద్రుడు అనేవాడు ఒక అపారదర్శక పదార్థం, అది పారదర్శక పదార్థం కాదు. గ్రహాలు అన్నీ కూడా అపారదర్శకాలే, ఉపగ్రహాలన్నీ కూడా అపారదర్శక పదార్థాలే. ఖగోళ వస్తువులు, రాళ్ళు కావచ్చు, ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా జనరల్గా అపారదర్శక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. అందుకనే కాంతి అనేది ఈ యొక్క చంద్రుని యొక్క ఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి. దాని ఫలితంగా
చంద్రుని యొక్క నీడ అనేది భూమి మీద పడుతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే సూర్యగ్రహణము అంటున్నాం. కాంతికి ఈ రుజు ప్రవర్తన లేకపోయి ఉంటే సూర్యగ్రహణం ఏర్పడే అవకాశమే లేదు. సో అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణాన్ని మనం ఎలా చూడవచ్చు, ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, చంద్రగ్రహణంలో మనం అబ్జర్వ్ చేస్తే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి రావడం. భూమి కూడా ఒక అపారదర్శక పదార్థమే కాబట్టి ఈ సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి రావడం వల్ల ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి కాంతి అనేది పరావర్తనం చెందింది. దానివల్ల సో ఇక్కడ కొంచెం వంగి కూడా ప్రయాణిస్తుంది, ఎడ్జెస్ ఎమ్మటి వంగి ప్రయాణిస్తుంది. ఆ వంగిన కాలం మిగిలినంతా కూడా దాని యొక్క నీడ, షాడో అనేది మనకి క్లియర్గా మనకి ఇక్కడ ఈ యొక్క చంద్రుని మీద పడుతుంది. సో దీన్నే మనం ఏమంటాం, లేదా దీని నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి కాంతి చంద్రుని మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్నే ఏమంటున్నామంటే మనం లునార్ ఎక్స్, దీన్ని మనం చంద్రగ్రహణము అంటున్నాం. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన రెండూ కూడా ప్రధానంగా ఈ యొక్క కాంతి యొక్క రుజు ప్రవర్తన అనేటువంటి అంశం ఆధారంగానే మనం చూడడానికి అవకాశం ఉంది. ఇది కాంతి రుజు ప్రవర్తన ధర్మం, దాని యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కాంతి అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, అసలు ఈ కాంతి యొక్క స్వభావం అనేది ఉత్పత్తి అవుతుంది, ఎలాంటి ఉత్పత్తి, ఎక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే కాంతిని ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు ఏంటివి, సో అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం.